చేయాలనుకున్న జగన్ కి అవల. ఒక రోజున ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అక్కడ తిరిగాడు, సంతకాలు పెట్టించాడు, మిగతాది కార్యకర్తలకు అప్పు చెప్పేసాడు, వాళ్ళు పెట్టించుకురావాలి. వాళ్ళు దీనివల్ల ఏ పైసా లేదుగా, కాబట్టి ఆ చూద్దాంలని పక్కన పెట్టేసి ఉంటారు. వీళ్ళు వాళ్ళ మీద పెత్తనం చేసే పరిస్థితులు ఇప్పుడు ఉండరు. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏమో నీ పనులన్నీ మా దగ్గర చేయించుకుంటాం, మాది ఎందుకు చేయరు అని అడుగుతారు, ఇలాంటి భాషలో మాట్లాడతారు. ఇప్పుడు అడగరు, ఇప్పుడు అడగలేరు. అడిగితే అన్నా నేను వ్యాపారం చేసుకోవాలా, నీ వెనకాల ఇక సంతకాలను తిరగాలన్నా అంటాడు. కాబట్టి ఇక్కడ ఎవరికి వాళ్ళ కమిట్మెంట్ లెవెల్స్ ఏం లేవు మాక్సిమం, అందుకని ఇక్కడ ఆగిపోతుంది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటంటే ఆల్రెడీ సంతకాలు పెట్టి ఇచ్చేసుకునేసి పక్కన పెట్టి ఉండాలి. ఈ రెండిట్లో ఏదైనా తెలియదు, దాన్ని జ్యోతి జాగ్రత్తగా అటుకు మలిచే ప్రయత్నం చేస్తుంది అంతే. అవును, కానీ ఒకటి సార్, నిజంగా క్యాడర్ లో గనక జోష్ లేదు, యాక్టివ్ గా లేరు అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రంగంలో దిగితే గానీ ఇది రాదా? ఎందుకంటే జగన్ వస్తే జనం వస్తారని ఉంది తప్ప, వైసీపీ నాయకులు వెళ్తుంటే జనాల్లోకి వెళ్తున్నా సరే అది ఓకే, వస్తున్నారా లేదో తెలియదు కానీ బయటకైతే ప్రజలకు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఈ 1 కోటి సంతకాల సేకరణ నిజంగా వైఫల్యం జరిగిందని అనుకుంటే అది పై స్థాయిలో జరుగుతుందా, కింద నియోజకవర్గ స్థాయిలో జరుగుతుందా? నేనైతే వైఫల్యం అనుకోను. బేసిక్ గా ఏంటంటే పబ్లిక్ లో ఒక డిబేట్ తీసుకురావాలనుకున్నా తీసుకొచ్చేసారు, ఎనఫ్. కార్యకర్తలు జనం అంటారా, ఎలక్షన్స్ ముందు ఒక ఏడాది ఇదివరకు అయితే గనక